శ్రీనివాస్ యాదవ్ గారు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ టన్నెల్లో చూస్తే 4 గంటలకు మించి ఆక్సిజన్ లేకుండా ఉండలేని పరిస్థితి. 4 గంటలు కాదు, 4 రోజులు అవుతున్నది. ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా కనిపెట్టలే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అనేక రెస్క్యూ టీమ్స్ పోయినాయి, అవి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్ ఇంత జరిగినా కూడా నిస్సిగ్గుగా ఇంత బాధ్యతారాహితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని భావించాలా? ఇవాళ పరిపాలించే నాయకుడికి ప్రజల పట్ల కన్సర్న్ ఉండాలి. ప్రజల పట్ల ఎప్పుడైతే కన్సర్న్ ఉంటుందో ప్రజల కోసం పనిచేసే ప్రయత్నం చేస్తుంటాడు. దురదృష్టవశాత్తు ఏంటంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజల మీద ఎట్లాంటి కన్సర్న్ లేకుండా నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఏమైంది, అంత పెద్ద సంఘటన జరిగి రాష్ట్రం అంతా అటువైపు ప్రయాణం చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా ఈరోజు ఆడికి పోయి ఏం జరిగింది అధికారులతో చర్చించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. కానీ ఏమైంది, ఇప్పుడు ఆయన ఒక రోజేమో ఎలక్షన్లో పోయిండు, ఒక రోజేమో ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి ఎందుకు పోయిండు అంటే ఆ ఎమ్మెల్సీలకు సంబంధించిన డిస్కషన్ చేయడానికి రాహుల్ గాంధీ దగ్గర పోయిండు. రాహుల్ గాంధీ మరి అపాయింట్మెంట్ ఇచ్చిందంటే అపాయింట్మెంట్ ఇవ్వలే. కానీ ఈరోజు ఏమిది, ఒక ఆయన హెలికాప్టర్ లేదంటాడు, ఒక ఆయన నాకు బండి పని చేస్తలేదంటాడు, ఒక ఆయన నాకు ఎస్కాట్ లేదంటాడు. ఇది వ్యవహారమా? నిన్న ఒక మంత్రి పోయి, ఆయన నల్గొండ సంబంధించిన మంత్రి వెంకరెడ్డి గారు పోయి నీళ్లు వాటర్ కలిసినాయి, ఎంత ఈజీ సిగ్గు అనిపిస్తుంది చెప్పడానికి. నీళ్లు వాటర్ కలిసినాయి కాబట్టి కూలింది. వాట్ ఈస్ అది గోయింగ్ నాన్ సెన్స్? నీళ్లు వాటర్ అయింది, ఏం మంత్రి నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? అంతకుముందేమో నాకు ఫోన్ రింగ్ అయింది, ఏంది ఇది జోకింగ్? జోక్ చేస్తున్నావా? ప్రాణాలతో జోకులా? కాబట్టి ఏంటంటే స్పష్టంగా ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఒక ప్రణాళిక లేదు. ఇష్టమైనట్టు చదువుకుంటూ పోయినారు, ఆడ కూలింది. ఈరోజు 8 ప్రాణాలు ఏమైనాయో ఏమైందో తెలియదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము బాధ్యతగా వహించాలి. ముఖ్యమంత్రి గారు బాధ్యత రైతుతో ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో రైతులు చచ్చిపోయినా మాట్లాడారు, మా పిల్లలు మన బిడ్డలు హాస్టల్లో చనిపోయినా మాట్లాడరు. నిన్న 2 రైతులు చనిపోయారు. బ్యాంకులో పోయి ఒక రైతు ఊరు పెట్టుకుంటాడు, ఎంఆర్ ఆఫీసులో పోయి ఒక రైతు ఊరు పెట్టుకుంటాడు. అయినా నువ్వు మాట్లాడవు, నువ్వు ఎందుకున్నావు నాయన?